ఎస్టీ కమిషన్ అందరికీ ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిధులు వివిధ శాఖల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు వారికి సక్రమంగా స్థితులు తెలుసుకునేందుకు ఈరోజు పుట్టగూడెం మండలం కూడా అక్కడ అటెండ్ అయ్యారు. గిరిజనులకు అందజేసే వైద్య శాఖ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 19 నుంచి జరిగింది. సోలార్ ఇచ్చి ఉన్నాము. అది కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో టైం టు టైం అడ్రస్ చేస్తున్నాము. అండ్ ఎక్కడ లేని విధంగా ఆల్మోస్ట్ 30 crores రోడ్స్ నరేగా కింద మన పోలవరం కాన్స్టిట్యూన్సీ ఒకటికి ఎక్కువ, అందరికంటే ఎక్కువ కూడా రోడ్లు కూడా ఇవ్వడం జరిగినాయి. సో అవన్నీ డెవలప్మెంట్ ప్రియారిటీ, ఎస్పెషలీ మనకు ఐటీడీఏలో 5 మండల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని, అది కాకుండా ట్రైబల్ హాస్టల్స్ని విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెట్టేసి అవి కూడా టైం టు టైం సెపరేట్ చేసుకున్నాము. పోలవరం డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చాము. 1-2 మిస్ అయిన వాళ్ళు కూడా మనకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉంటాము. సో అవి మళ్ళీ హియరింగ్ బేస్ చేసేసుకొని గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా మిస్ చేసి ఉండే పోలవరంలో వాళ్ళకి కూడా మా హియరింగ్లో మనం చెప్పినట్టు ఈ కమిషన్కి ఏమేమి రిపోర్ట్స్ కావాలో అవన్నీ కంపేర్ చేసి ఉన్నాము. సో సోషల్ వెల్ఫేర్ ప్రెసెంటెడ్, అలాగే ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే టైం టు టైం కోఆర్డినేట్ చేసుకోవడానికి అండ్ వీఆర్ ఆల్సో విజిటింగ్ ద ఫీల్డ్స్. ఇప్పుడు దాకా చాలా పీజీఆర్ఎస్ పెటిషన్స్ సార్ట్అవుట్ చేయడం, అది కాకుండా ఎప్పుడూ లేని విధంగా 75 ఇచ్చుకుంటున్నాము, సోలార్ ఇచ్చి ఉన్నాము. అది కాకుండా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తున్నాయో టైం టు టైం అడ్రస్ చేస్తున్నాము. అండ్ ఎక్కడ లేని విధంగా ఆల్మోస్ట్ 30 crores రోడ్స్ నరేగా కింద మన పోలవరం కాన్స్టిట్యూన్సీ ఒకటికి ఎక్కువ, అందరికంటే ఎక్కువ కూడా రోడ్లు కూడా ఇవ్వడం జరిగినాయి. సో అవన్నీ డెవలప్మెంట్ ప్రియారిటీ, ఎస్పెషలీ మనకు ఐటీడీఏలో 5 మండల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని, అది కాకుండా ట్రైబల్ హాస్టల్స్ని విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పెట్టేసి అవి కూడా టైం టు టైం సెపరేట్ చేసుకున్నాము. పోలవరం డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చాము. ఇప్పుడు కానీ ఎవరైనా మిస్ చేసి ఉండే పోలవరంలో వాళ్ళకి కూడా మా సో ట్రైబల్ వెల్ఫేర్ ఇస్ అవర్ ప్రియారిటీ. నేను కానీ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ఆ విధంగానే దృష్టి పెట్టి చేస్తున్నాము. కాకుండా ఒక స్కిల్ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. బికాస్ అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన సీఎం గారు చెప్పినట్టు 1 family 1 entrepreneurship ఎట్లా వర్కౌట్ చేయాలి ట్రైబల్ ఏరియాలో కూడా విడిగా వాళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో వర్కౌట్ చేస్తున్నాము. త్వరగానే అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అది కాకుండా ట్రైబల్ కానీ మనకు ఎస్టీ వెహికల్స్ కానీ డ్రైవింగ్ కోర్స్ కానీ అవి కూడా నేర్పించడం జరిగింది. సో మేము వెరిఫికేషన్ మెషర్స్ ఆర్ నీడెడ్, అది కూడా మేము టేకప్ చేస్తాము. సారీ ఫర్ దిస్ వీడియో కాన్ఫరెన్స్. జరిగింది సార్. అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అందులో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందులో ఎస్టీ రిజర్వ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫిల్అప్ చేయవలసిన ఏమీ లేదు సార్. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ 2 అండ్ పంచాయత్ ఆయుష్ డిపార్ట్మెంట్ మాకు ఈ ఎస్టీ వేకెన్సీస్ మాత్రం ఈ తహసీల్దార్ కేంద్రంలో శిష్యుల దగ్గర చేస్తారు సార్. ప్రస్తుతానికి అయితే అవి వేకెన్సీస్ ఉన్నాయి అవి మామూలుగా ప్రమోషన్ పోస్టులు సార్. ఈ ఎస్టీకి సంబంధించి తహసీల్దార్స్ ఏమీ లేదు సార్. డిప్యూటీ తహసీల్దార్స్ ఒక 2 పోస్టులు ఉన్నాయి సార్. అవి వీటితో కలెక్ట్ చేస్తాం సార్. ప్రమోషన్ పోస్ట్ సార్ అంటే రిజర్వ్ ఎస్టీస్ సార్. ఇంటర్వ్యూ ఏంటంటే ఓఎస్ అనేది ఎవరైనా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే అందులో నుంచి ఇంకా రెవెన్యూ వచ్చి ఆ లిస్ట్లో ఎవరైనా ఎస్టీస్ ఉంటే ఈ సార్ ఎస్టీస్ ప్రస్తుతానికి అయితే లేదు సార్. స్కూల్స్కి 3 స్కూల్స్ శాంక్షన్ అయ్యాయి సార్. ఒక ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెట్ సెంటర్ శాంక్షన్ అయ్యింది సార్. అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. వితిన్ అగ్రిమెంట్ టైంలోనే కంప్లీట్ చేస్తాం సార్. డిఎడ్ గారు రిపేర్స్ 20 స్కూల్స్ ఇచ్చున్నారు సార్. వాటికి 36 lakhs బడ్జెట్ వచ్చింది సార్. 30 lakhs సార్. ఈసీఆర్పి బిల్డింగ్స్ 13 శాంక్షన్ అయ్యి ఫర్దర్ వీటీడీఏ ద్వారా చేయడానికి లెటర్ రాస్తున్నాం సార్. ఇంకా ముఖ్యంగా సార్ గిరిజన రైతులు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం కింద దాదాపుగా మన జిల్లాలో గిరిజన రైతులు ఆంధ్రప్రదేశ్ సీఎం సార్ మన గుంటూరు జిల్లాలో లాంచింగ్ జరుగుతుంది సార్. అప్పుడు ఆన్లైన్లో డెలివరీ సార్.